ఎట్లుంటది సార్? అంటే మీరు డాక్టర్ రాజేష్ నాయక్ గారు గావచ్చు, లేదంటే అక్కడ నెహ్రూ నాయక్ గారు, ఇట్లా మన గిరిజన విద్యార్థి నేతలు చాలా మంది యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళున్నారు. అవును. సో, మీరంతా ఏ రకంగా కలిసి పనిజేసేది? ఒకరినొకరు ఎట్లా సమన్వయం జేసుకునేది? ఆ రోజుల్లో సీనియర్‌లు మాకన్నా ముందు ఇప్పుడు మీరన్నట్టు ఎస్టీ, ఎస్సీ విద్యార్థి సంఘాల్లో పనిచేశారు అన్నవాళ్ళు. ఆ తర్వాత మేమొచ్చిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న, విద్యార్థి నాయకత్వం వహించిన ఆ ఆలోచన విధానము, ఇక్కడ ఈ ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసే క్రమంలో చాలా దోహదపడినాయన్నట్టు. పడి ఆనాడు మనం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ముందు గూడా ఒక పెద్ద బహిరంగ సభను నిర్వహించాము. హ్మ్. గిరిజన రణబేరి అని, గిరిజన గర్జన అని అట్లా అనేక కార్యక్రమాలు జేఏసీలో పనిచేస్తూనే మన సమాజాన్ని చైతన్యపరచడం, ఈ వర్గాల ప్రజల్ని కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మన వంతు మనం కృషి చేసి చైతన్యపరిచేవాళ్ళం. అది మనకు చాలా మంచి. ఎట్లుండేది? మీకు డాక్టర్ రాజేష్ నాయక్ గారికి మంచి సత్సంబంధాలు ఉండేవని విన్నాం మేము. ఎట్లా? ఏం జెప్తారు? ఏం జెప్తారు ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే? చాలా మంచిది అన్నవాళ్ళు మాకందరికీ స్ఫూర్తి. ఎందుకంటే మాకన్నా ముందే అటు నిజాం కాలేజీలో కావచ్చు, ఇటు ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, వారు చేసిన కృషి కానీ, వారు గతంలో పోరాటాన్ని మా సమాజాన్ని ఏకం చేయడంలో మనలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం, వాళ్ళ ఎంకరేజ్మెంట్ చేయడం, విద్యార్థి ఉద్యమకారులను మనం ఇలా పనిచేయాలి, మనం నాయకత్వం వహించాలి, మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళు గూడాలకు అక్కడికే పరిమితం అవుతున్నారు. ఈ సమాజంలో అన్ని వర్గాలకు హక్కుల కోసం, విద్యార్థి ఉద్యమాల కోసం మనం పనిచేస్తేనే సమాజ చైతన్యపరచడం కోసం మనం కృషి చేయవచ్చు అనేది బాగా ఎంకరేజ్మెంట్ జరిగేది. చాలా సంతోషదాయకమైన విషయం. కానీ మీరు అనుకున్నారా? నేను చేసిన ఉద్యమానికి కమిషనర్‌గా గుర్తించిర్రు. ఇదే నా స్థాయి అని అనుకున్నారా? లేదంటే ఇంకేమన్నా? అసలు లేదు 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 మనం మనం ఒక స్పష్టత ఉంది. 2018, 19లోనే డాక్టరేట్ కంప్లీట్ చేసేసాను. హ్మ్. పిహెచ్‌డి పూర్తి చేశాను. మనం ఒకటే, విద్యను నమ్ముకొని చదువును నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఎక్కడ వృధా కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు విద్యార్థి ఉద్యమకారులుగా మనం పనిచేసిన అనేక సంఘటనలు అవి మనకు ఒక స్ఫూర్తినిచ్చిన క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ కావచ్చు, లేకపోతే ఇటు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఈ పనిచేసిన పని మన ఉద్యమ స్ఫూర్తిని ఇవ్వడం వల్ల ఆ స్ఫూర్తితో మనం అనేక కార్యక్రమాలు చేసేసి తప్పకుండా మన ముందు ఇక ఈ చిన్న వయసులోనే ఇక్కడ వరకు వచ్చాం. అవును. ఇలా విద్యార్థి ఉద్యమకారులు చూసాం, జర్నలిస్ట్గా పనిచేసాం. అదేవిధంగా మనకుండే ఈతో లాలో ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకొని హైకోర్టులో కానీ లాలో కానీ అది ప్రాక్టీస్ చూస్తున్నాం. అంటే అడ్మినిస్ట్రేషన్ కూడా చూసాం. అంటే మనం సమాజంలో ఉన్న అన్ని కోణాల్లో అన్ని అంశాల పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉంటే మనం ఎక్కడైనా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్ని డిగ్రీలు సంపాదించుకొని భారత రాజ్యాంగాన్ని అనేక దేశాల్లో, లండన్ కానీ ఇతర దేశాల్లో వెళ్ళి అక్కడున్న రాజ్యాంగాలు కావచ్చు, ఆదేశిక సూత్రాలు కావచ్చు, ఆ దేశాల రాజ్యాంగాలను చదివి అనేక అంశాలని స్వీకరించి రాజ్యాంగంలో పొందుపరిచి ఇవాళ దేశానికి ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగ పొందపరిచారంటే వారి కృషి. అట్లా మనం కూడా సమాజాన్ని అన్ని కోణాల్లో చూడడం, చూసి మన వర్గాలకు, వెనుకబడిన ప్రజలకు, పేద ప్రజలకు మనం ఏ విధంగా దోహదపడతాం, మన ఆలోచన విధానం, మనకున్న విజ్ఞాన సంపద సమాజానికి ఎట్లా చైతన్యపరుస్తాం. ముఖ్యంగా ఇప్పుడున్న యువత భారతదేశంలో ప్రపంచ దేశాల్లోనే యువత చూస్తే 25% మాత్రమే, కానీ భారతదేశంలో ఉన్న యువత 50% పైచినుకు ఉన్నారు. అలాంటి యువతను ఒక సన్మార్గంలో నడిపించడానికి, సమాజానికి చైతన్యపరచడానికి యువత నిరంతరం ఒక మానవ వనరులుగా తయారు కావాలి. ఇప్పుడు జపాన్ కానీ ఇతర దేశాలు చూస్తే ఆ దేశం పారిశ్రామిక రంగాలకే సవాలు ఇస్తే స్థాయిలో ఉంది. అవును. మన దేశంలో కూడా యువత మంచి శక్తి సామర్థ్యం ఉన్న యువతను మనం ఒక సన్మార్గంలో తీసుకెళ్లడానికి మన వంతు మనం ప్రయత్నం చేయాలి. ఇలా యువత విద్యార్థులు చదువును ఆయుధంగా చేసుకొని ఉన్నతమైన స్థాయిలో ఎదగాల్సిన అవసరం ఉంది. కానీ యువత ఇవాళ ఫోన్లకు లేకపోతే వివిధ మారక ద్రవ్యాలకు బానిస ఏర్పడి తమ మంచి జీవితాన్ని పాడు చేసుకుంటున్న క్రమంలో కూడా ఉన్నాయి. నేను గతంలో కూడా అనేక సంస్థలకు ఐడ్రీమ్ కానీ ఇతర సంస్థల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇదే విషయాన్ని కీలకంగా తీసుకున్నాను. యువతకు నా సూచన ఒకటే, మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా పోటీ ప్రపంచ యుగం, ఈ పోటీ ప్రపంచ యుగంలో కాలక్రమేణా అనేక టెక్నాలజీ మార్పు వస్తున్నాయి. ఈ మార్పును దృష్టిలో పెట్టుకొని మనం మన తల్లిదండ్రుల కష్టాలని వృధా చేయొద్దు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న విద్యార్థులు మంచి పట్టుదల ఉంటుంది, మంచి సంకల్పం ఉంటుంది, కష్టపడే తత్వం మన సొంతం అనేది మర్చిపోకూడదు. కానీ వాటిని ఒక సన్మార్గంలో, ఒక క్రమశిక్షణతో, ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని
మన సమాజాన్ని మనం ఉపయోగపడాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక మంది విద్యార్థులు కొంత చదువులు చదివి వాళ్ళకున్న ఆర్థిక స్తోమతలను పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చాలామంది ఆత్మస్థైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. అట్లా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా విద్య ద్వారా విజ్ఞానం, విజ్ఞానం ద్వారా చైతన్యం, చైతన్యం ద్వారా ఆత్మగౌరవం, ఆత్మగౌరవం ద్వారా ఆత్మవిశ్వాసం, ఆత్మవిశ్వాసం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరువయ్యే క్రమంలో మీరు ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రయత్నం చేయండి. మీరు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఒక మారుమూల తండాల నుండి ఇవాళ మాలోతు పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఆదర్శంగా నిలబడింది. ఇలా అనేక మంది ఇవాళ మనకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. మనం కూడా ఈ సమాజాన్ని మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఈ చరిత్రలో అనేక మంది పుడుతూ ఉంటారు, అనేక మంది గిడుతూ ఉంటారు. కొందరు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు, కొందరు మాత్రం చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడతారు. అట్లా మనకంటూ చరిత్రలో ఒక ప్రత్యేకమైన పేజీ నిలబడాలి. ఇవాళ ఉదాహరణ నా జీవిత ప్రస్థానాన్ని తీసుకోండి. అతి చిన్న వయసులోనే ఆర్టీఐ కమిషనర్ ఎదిగినా అని గర్వంగా సగర్వంగా చెప్పుకునే స్థాయికి నేను ఇవాళ మీ స్టూడియోలో వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి వచ్చానంటే దాని వెనక శ్రమ, దాని వెనక అనేక నిద్రాలతులు, అనేక కష్టం అనేది, కఠోర దీక్ష అనేది ఉంది. కాబట్టి విద్యార్థులారా, యువత, ఈ కాలక్రమమైన ఈ పోటీ ప్రపంచ యుగంలో మీరు మీ తల్లిదండ్రుల శ్రమని వృధా కాకుండా, తల్లిదండ్రులు కూడా చాలామంది మేము ఎలా బతికినా పర్వాలేదు కానీ మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి ఉన్నతమైన స్థాయిలో ఎదగాలి, మేము పడ్డ శ్రమ మళ్ళీ నా పిల్లలు పడొద్దని ఏ నమ్మకంతో, ఏ విశ్వాసంతో అయితే మిమ్మల్ని పంపిస్తారో ఆ నమ్మకాన్ని ఒమ్ముగలగకుండా సమాజ చైతన్యం కోసం మీరు చదువుకున్న చదువుల ద్వారా ఉన్నతమైన స్థాయిలో ఎదిగి ఈ దేశ పౌరుడిగా ఈ దేశానికి సేవలు అందించే స్థాయిలో ఎదగాలంటే మీ చదువుని ఆయుధంగా చేసుకొని మీలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలుగులోకి తీసుకొచ్చి, అది క్రీడా రంగమా, సాంకేతిక రంగమా, లేకపోతే సాంస్కృతిక రంగమా, మీకు నచ్చిన ఒక రంగాన్ని ఎంచుకొని మీకంటూ ఒక ప్రత్యేకతను ఎప్పుడైతే మీరు ఎంచుకుంటారో అప్పుడే సమాజంలో మీకు గుర్తింపు ఉంటుంది. కానీ సార్ ఈ ఇంటర్వ్యూలో మీరు 2-3 సార్లు మనం మన కోసం బతకడం కంటే సమాజం కోసం బతకడం ఉత్తమం అన్నారు కదా. మరి ఆ లెక్కన చూసుకుంటే ఈరోజు అతి చిన్న వయసులో ఆర్టీఐ కమిషనర్ ఎదిగిన శంకర్ నాయక్ గారు తన సామాజిక వర్గం కోసం ఏం చేసిండు అనేది కూడా అప్పుడప్పుడు కొన్ని సంఘాల నాయకుల దగ్గర పోయినప్పుడు చెప్తారు. వ్యక్తిగతంగా ఆయన ఎదిగింది తప్ప మా సమాజానికి ఏం చేయలేదు అనే రకంగా మాట్లాడదు. గిరిజన సమాజానికి ఏం చేసిరు మీ వంతుగా అంటే ఏం చెప్తారు? ఇది చాలామందికి మనం వాళ్ళ విజ్ఞానానికి వదిలిపెట్టాలి. ఎందుకంటే మన చిన్న వయసు, మనకున్న పరిణామాలు, విధానాలని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఒక అడ్మినిస్ట్రేషన్గా పనిచేసాం. నేను ఏం చేశాననేది చెప్పుకోవడం కన్నా నా దగ్గర వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి వాళ్ళకుండే సమస్యలు కానీ వాళ్ళకుండే విధానాలు చెప్పినప్పుడు మనం ఏ విధంగా దోహదపడ్డామనేది వారి వారి విజ్ఞాతకే నేను వదిలిపెడుతున్నాను. అయితే కొంతమంది ఏంటంటే కొన్ని విషయాలకు రుచి మరిగిన వాళ్ళు, కొన్నిటికి అలవాటు పడ్డవాళ్ళు, ఎప్పుడూ నెగిటివ్ థింకే ఉంటుంది. కానీ ఈ సందర్భంగా ఈ స్టూడియో వేదికగా మళ్ళీ ఈ సమాజంలో ఉన్న అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు నెగిటివ్ థింక్ ఉండొద్దు. అవతల వ్యక్తి మనకు ఎలాంటి క్వశ్చన్లు వేసినా, ఎలాంటి మన మీద ప్రశ్నలు కానీ ఎలాంటి వదిలిపెట్టినా దాన్ని పాజిటివ్గా మలుచుకొని మనం దాన్ని సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. సమాజం ఏం చెప్తుంది, మనకున్న పరిధి ఏంది, ఆర్టీఐ ద్వారా ఈ సమాజాన్ని చైతన్యపరచవచ్చు. ఈ సమాజానికి ఎవరికైనా సమాచారం రాలేదంటే ఆ సమాచారం ఇప్పించడంలో ప్రయత్నం చేస్తాం. ఎవరికైనా మనకు ఒక సమస్య ఉంది, ఈ అధికారి చేయట్లేదంటే నా దగ్గర నన్ను సంప్రదిస్తే అరే ఫలాని వ్యక్తి వస్తుండు, ఈ సమస్యను పరిష్కారం చేయి, సమస్య పరిష్కారం చేసే అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ, లా పరంగా కానీ, లీగల్ పరంగా కానీ, యాజ్ పర్ రూల్ పరంగా ఇది ఉంది అని చెప్పడానికి స్కోప్ దొరుకుతుంది. లేకపోతే అనేక మంది విద్యార్థులు, మీరు ఒక మాట అన్నారు, కోచింగ్లు కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఇలా భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్కి అడగండి, శంకర్ నాయక్ ఏం చేసిందో తెలుస్తుంది. హెచ్ఐపి ఇన్స్టిట్యూట్ అడగండి, ఆర్సి రెడ్డి గారికి అని అడగండి. సివిల్స్ పేద విద్యార్థులకు 10 మంది 20 మంది ₹1 లేకుండా స్టిల్ నౌ నేను ఏం చేశామని నేను చెప్పుకోవడం కన్నా నారాయణ సంస్థ, శ్రీ చైతన్య సంస్థ, లేకపోతే వివిధ ఏ ప్రైవేట్ విద్యా సంస్థలైనా అంటే మన శక్తి మేరకు మనకు సాధ్యం అసాధ్యాలు, అసాధ్యాలని కానీ ఎక్కువ మోతాదులో విద్యార్థులకు బాగా చేసి చాలా నేను ఇప్పటికీ చెప్పుకోను. మొన్న కూడా బీటెక్ అడ్మిషన్లు
అంటే మనం చెప్పుకోవడానికి స్కోప్ ఉండవు కొన్ని పనులు. అవును. కొందరేమో అంటే మీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను ఏదో మొన్న యూనివర్సిటీలో చిన్న పని ఉండి పోయినా. ఎస్ అదేదో ఆ డి హాస్టల్లో కూడా పోతే స్టిల్ ఇప్పటికీ మీ పేరు మీద ఉన్న రూమ్లోనే ఒక దాదాపు 10-15 మంది విద్యార్థులు ఉంటారు. చదువుకున్నారు, ఉద్యోగాలు కొట్టారు. ఏందా బాబు ఎవరిది రూమ్ అంటే పలానా అప్పుడు శంకర్ అన్న మాకు చెప్తే మేము అకామిడేషన్ ఉంటున్నాం ఇక్కడ అది అని చెప్తున్నారు. అది గొప్ప విషయమే కదా. నేను ఎక్కడ చెప్పుకోను, అక్కడే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను చెప్తే మళ్ళీ వాళ్ళ ప్రయోజనాలకు ఎందుకు ఆటంకం. అంటే కొందరు చేసేది గోరంతా, చెప్పుకునేది కొండంతా. కానీ మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు మీరు నా దృష్టికి వచ్చి మనం ఒకరికొకరు సంప్రదించుకుంటేనే విషయాలు వెలుగులోకి వస్తాయి.